హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు విహెచ్ ఎడ్యుకేషన్స్. నా పేరు సాయి. ఈ మన యూట్యూబ్ ఛానల్లో అర్థమెటిక్, రీజనింగ్, అట్లానే ఇంగ్లీష్, హిస్టరీ, పాలిటీ, జనరల్ నాలెడ్జ్, స్టాటిక్ జీకే కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఇంగ్లీష్ స్టార్ట్ చేద్దాం అనుకొని ఇది నా ఫస్ట్ వీడియో ఇంగ్లీష్. ఈ యొక్క వీడియోలో ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వాలంటే ఏమేమి సిలబస్ ఉంది, మనం ఏం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, విజువల్ ఇంపేర్డ్ వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుండి వస్తాయి అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇంగ్లీష్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయని అంటే నేను డివైడ్ చేసింది 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి గ్రామర్, రెండోది వొకాబ్యులరీ, మూడోది రీడింగ్ కాంప్రహెన్షన్స్. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్స్ అని అంటే పారాగ్రాఫ్ క్వశ్చన్సేనండి. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేది మీకు మీ యొక్క 8th క్లాస్ నుండి వస్తూ ఉంటుంది. అంటే అదంతా ఏంటంటే అది అకాడమిక్ పారాగ్రాఫ్స్, ఇది మాత్రం కాంపిటేటివ్ పారాగ్రాఫ్ ఉంటుంది. అంటే కాంపిటేటివ్ పారాగ్రాఫ్స్ అంటే ఏంటి అని అంటే ఈ కొంచెం ఇంగ్లీష్ టర్మినాలజీ కొంచెం గట్టిగా అడుగుతాడు. అంటే పెద్ద పెద్ద టఫ్ వొకాబులరీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది రీడింగ్ కాంప్రహెన్షన్స్ రావాలంటే న్యూస్ పేపర్ చదువుతూ ఉండాలి. ఇది కూడా ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గ్రామర్లో మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అని అంటే, గ్రామర్లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కువగా అడిగే కాన్సెప్ట్ వచ్చేసి సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్. దీని నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉందండి. సెకండ్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి గ్రామర్లో టెన్సెస్ అనేది బాగా ప్రిపేర్ అవ్వాలి. టెన్సెస్ అది ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు, అంటే ఏ టెన్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఏ టెన్స్ ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ మూడోది వచ్చేసి వాయిస్, స్పీచ్. స్పీచ్ అంటే వాయిస్ అంటే ఏంటి, యాక్టివ్, ప్యాసివ్ వాయిస్. ఇది కూడా మనకు తెలిసిందే, కాకపోతే ఇక్కడ మళ్ళీ చెప్తాము ఒక్కొక్క వీడియోలో 1 by 1 అనేది మొత్తం అంతా చెప్తూ వస్తాము. స్పీచ్ అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ని మనం ఇంకోలాగా చెప్పచ్చు, రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం. ఏమంటామంటే రిపోర్టెడ్ స్పీచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్స్ అనేది పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఒక భాగము, ఒక చిన్న భాగం అనేది అండి. అంటే ఏంటి, ప్రిపోజిషన్స్ ఒక్కటే చెప్తారండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పరా అని అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చెప్తాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమేమి ఉన్నాయి, నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, కంజంక్షన్, ఇవన్నీ చెప్తాను. కాకపోతే ఇవన్నీ ఏదో మామూలుగా ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు నేర్పిస్తాను. ప్రిపోజిషన్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది, కాబట్టి ప్రిపోజిషన్స్ అనేది ఇన్డెప్త్గా వెళ్ళిపోదాము. అది మొత్తం చెప్పడం జరుగుతుంది ప్రిపోజిషన్స్ మొత్తం. నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీకి వెళ్ళిపోయారా అంటే గ్రామర్లో ఏవైనా ఉంది అని అంటే ఇవి నేర్చుకుంటే చాలు. మ్యాక్సిమం దాదాపుగా కొంత గ్రామర్ పార్ట్ మొత్తం దాదాపుగా మనం కవర్ చేసేయచ్చు. దేనికంటే మనం నార్మల్ పర్సన్స్ కావద్దు, కాబట్టి మిగతావన్నీ నేర్చేసుకుందాం అంటే కనుక కష్టము. ఇవి నేర్చుకుంటే కనుక మ్యాక్సిమం మనం 25లో గ్రామర్ వచ్చేసి దాదాపుగా ఒక 12-14 బిట్లు, 15 బిట్లు దాకా కాంట్రిబ్యూట్ చేసేది గ్రామరే. ఒక 10 నుంచి 12 బిట్లు వచ్చే ఈ 10 బిట్లలో కూడా మనం నేర్చుకున్న 4 కాన్సెప్ట్స్ నుండి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు 6 నుండి 8 బిట్లు కవర్ అయిపోతాయి. అట్లానే అంటే 4 కాన్సెప్ట్స్ అంటే ఏమేంటివి, టెన్సెస్, సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్, ప్రిపోజిషన్స్, వాయిస్ అండ్ స్పీచ్. అంటే యాక్టివ్ వాయిస్ ఒకటి, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఒకటి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఒక కాన్సెప్ట్, అంటే 5. దాని తర్వాత మళ్ళీ వొకాబులరీ అనేది చాలా పెద్ద వాస్ట్ సిలబస్ అండి వొకాబులరీ అనేది. ఈ వొకాబులరీ అనేది చెప్తాము. గ్రామర్ అయిన తర్వాత వొకాబులరీ నెక్స్ట్ స్టెప్కి వొకాబులరీకి వెళ్దాం. ఈ వొకాబులరీలో మనం ఏమేమి నేర్చుకోవాలి అని అంటే, సినోనిమ్స్ అంటే మీనింగ్స్ అండి. ఇది అంటే మీనింగ్స్ అంటే తెలుసు కదండి. రెడిక్యులస్ అని ఒక వర్డ్ ఇచ్చాను, దాని యొక్క మీనింగ్ ఏంటి, ఫీలింగ్ షై. ఏంట్రా నువ్వు షైగా ఫీల్ అవుతున్నావా అని అడిగితే కనుక అని అడగడాన్ని అంటే అక్కడ ఫీలింగ్ షై అనే దాన్ని రెడిక్యులస్ అని అంటాం. నెక్స్ట్ యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. అంటే ఈ సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనేది వర్డ్స్గా అడగచ్చు, లేకపోతే కాంటెక్స్ట్ బేస్డ్గా క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఈ కాంటెక్స్ట్ బేస్డ్ వొకాబులరీ అంటే ఏంటి అని అంటే, ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఒక వర్డ్ని అండర్లైన్ చేసి బలానా ఈ వర్డ్కి మీనింగ్ ఏంటి, బలానా ఈ వర్డ్కి యాంటోనిమ్ ఏంటి అని అడుగుతారు. అంటే దాన్ని ఆప్షన్స్లో ఉంటాయి, ఒక 5 ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో మనం కరెక్ట్ ఆప్షన్ పెట్టాలి. దీన్ని కాంటెక్స్ట్ బేస్డ్ వొకాబులరీ అంటారు. సినోనిమ్, యాంటోనిమ్ అంటే మామూలుగా వర్డ్ ఇచ్చి అడుగుతారు. ఈ కాంటెక్స్ట్ బేస్డ్ వొకాబులరీలో ఏంటి అని అంటే, ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఒక వర్డ్ని అండర్లైన్ చేసి అడగడం జరుగుతుంది.
ఈ మూడు ఒకటే కాన్సెప్ట్ కింద నేనైతే తీసుకోవడం జరుగుతుంది. సినానిమ్స్, యాంటోనిమ్స్ ఈ మూడు ఒకటే దాని కింద తీసుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటి అని అంటే ఒకే ఒక వర్డ్ని అంటే చాలా పెద్ద సెంటెన్స్ని ఒక వర్డ్లో కన్వే చేసేయడం, అంటే ఒక వర్డ్ రూపంలో సబ్స్టిట్యూట్ చేసేయడం. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని అడిగే బదులు ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్దామా అని అడిగేసేయచ్చు కదండి. ఆప్థమాలజిస్ట్ అంటే ఏంటి? కంటి డాక్టర్. ఈ కంటి డాక్టర్ అనే పదం బదులు ఆప్థమాలజిస్ట్ అనేది యూజ్ చేసేసుకోవచ్చు కదా, అంటే ఐ డాక్టర్ బదులు ఆప్థమాలజిస్ట్. దీన్నే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్ది అంటే ఇప్పుడు మనం ఎన్నోది ఫోర్త్ది కదా, ఫోర్త్ది వచ్చేసి జంబుల్ పారాగ్రాఫ్స్. ఒక 4-5 పారాగ్రాఫ్లు ఇస్తారు, అంటే ఒక 3-4 పారాగ్రాఫ్లు ఇస్తారు. ఈ 3-4 పారాగ్రాఫ్లను ఇచ్చి కరెక్ట్ ఆర్డర్లో పెట్టమంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగా అంటే రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, హీ గోస్ టు స్కూల్, హీ వేకప్స్ ఎట్ 6 o'clock అని 3 సెంటెన్స్లు. ఏంటి? రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, హీ గోస్ టు స్కూల్, హీ వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎట్ 6 o'clock. ఇవి 3 సెంటెన్సులు. ఈ 3 సెంటెన్సులని ఆర్డర్లో పెట్టమని అడుగుతారు. అంటే మీరు ఎట్లా పెడతారు? రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, హీ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎట్ 6 o'clock అండ్ హీ గోస్ టు స్కూల్ అని పెడతారు. అర్థమైంది కదండి? అట్లా ఒక ఆర్డర్లో పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి జంబుల్డ్ పారాగ్రాఫ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లోజ్ టెస్ట్. ఈ క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి అని అంటే, క్లోజ్ అంటే CLOSE కాదండి, CLOZE, క్లోజ్ టెస్ట్. ఈ క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి అని అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఒక సింగిల్ పారాగ్రాఫ్ ఇచ్చి రాము ఈజ్ ఏ డాష్ బాయ్ అని అడుగుతారు. రాము ఈజ్ ఏ డాష్ బాయ్, హీ గోస్ టు డాష్ రెగ్యులర్లీ అని అడుగుతారు. మనం ఏం పెట్టాలి? రాము ఈజ్ ఏ డాష్ బాయ్. డాష్ ఉన్న చోట కింద ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయి? బెటర్, అట్లానే వర్స్ట్, గుడ్ అని ఉంది. కరెక్ట్ టెన్స్ని చూసి అక్కడ ఏం ఫిల్ చేయాలనేది మనం పెడతాం. అంటే అక్కడ గుడ్ అని పెడతాం. రాము ఈజ్ ఏ డాష్ బాయ్ ప్లేస్లో డాష్ ఉన్న చోటల్లో గుడ్ అని పెడతాం. అర్థమైంది కదండి? ఒక విధంగా చెప్పాలంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఒక పారాగ్రాఫ్ రూపంలో ఇస్తారు. దాంట్లో మనం పెట్టాల్సి ఉంటుంది, ఇది ఏంటి కరెక్ట్ వర్డ్ని పెట్టాల్సి ఉంటుంది. దాన్నే క్లోజ్ టెస్ట్ అని అంటారు. ఈ క్లోజ్ టెస్ట్ తర్వాత వచ్చేసి ఇడియమ్స్. ఇడియమ్స్ అంటే సామెతలు. తెలుగులో సామెతలు ఉంటాయి కదా, దాన్నే ఇంగ్లీష్లో ఇడియమ్స్ అంటారు. ఈ ఇడియమ్స్ ఒక 2 ఇడియమ్స్ ఇస్తారు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 2 ఇడియమ్స్, 1 కానీ 2 కానీ ఖచ్చితంగా ఇడియమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఈ ఇడియమ్స్ అనేవి నేర్చుకొని ఆ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతాడు. మీనింగ్ అడిగి కింద ఆప్షన్స్ ఒక 4-5 ఆప్షన్స్ ఇచ్చి ఆ దాంట్లో కరెక్ట్ ఆప్షన్ పెట్టమని చెప్పడం జరుగుతుంది. ఈ ఇడియమ్స్ అనేది కూడా నేర్చుకోవచ్చు, ఈజీనే. దాని తర్వాత మళ్ళీ స్పెల్లింగ్స్, అంటే ఒక రాంగ్ స్పెల్లింగ్ ఇచ్చి దీని యొక్క కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అని అడుగుతాడు. కింద ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో కరెక్ట్ ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. వీటి వరకు వొకాబులరీ అండి. వొకాబులరీలో మనం ఏమేమి మాట్లాడుకున్నాం? సినోనిమ్స్, యాంటోనిమ్స్, కాంటెక్స్ట్ బేస్డ్ వొకాబులరీ, దాని తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్, జంబుల్డ్ పారాగ్రాఫ్స్, క్లోజ్ టెస్ట్, స్పెల్లింగ్స్, ఇవి మొత్తం వొకాబులరీ. వొకాబులరీ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది, కొంచెం వ్యాస్ట్ సిలబస్ వొకాబులరీ. కానీ ముందర మనం గ్రామర్తో కంప్లీట్ చేస్తాం ముందుగానే. అట్లానే రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది, మనకి దిగులు లేదు. రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక 10 క్వశ్చన్లు ఇస్తే కనుక 7 క్వశ్చన్లు మనకి పారాగ్రాఫ్లోనే ఉంటాయి. మహానైతే 3 కనిపించవు. 3 ఆన్సర్లు వచ్చేసి పారాగ్రాఫ్లో ఉండవు. అంటే ఒక 60% నుండి 70% దాకా మనం స్కోర్ చేస్తాం రీడింగ్ కాంప్రహెన్షన్స్. నెక్స్ట్ థర్డ్ మెయిన్ కాంపోనెంట్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇది మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజియెస్ట్ అని చెప్పడం జరుగుతుంది. అది కూడా ఎట్లా చెప్పడం జరుగుతుంది అని అంటే, డైలీ హిందూ న్యూస్ పేపర్ చదవాలి. హిందీ న్యూస్ పేపర్ కానీ ఏదో ఒక న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే కనుక, ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మనకి ఈజీ అయిపోతుంది. దేనికి అని అంటే, ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చేసి ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తారు, ఇచ్చి కింద ఒక 5 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. 5 బిట్లు అంటే. ఈ 5 బిట్లు అడిగితే కనుక ఈ 5 బిట్లో కనీసం మనం 3 అటెంప్ట్ చేసేస్తాం క్వశ్చన్, ఇది పారాగ్రాఫ్ చదివి. మిగతా 2 ఎట్లా అడుగుతాడు? ఒక పారాగ్రాఫ్లో ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ యొక్క మీనింగ్ అడుగుతాడు. ఇంకోటి ఏంటంటే ఆథర్ యొక్క టోన్ ఏంటి అని అడగడం జరుగుతుంది. అట్లాగా టఫ్గా అడగాలని చూస్తే కనుక చివరి 2 బిట్లు అట్లా అడుగుతాడు. మిగతా 3 బిట్లు వచ్చేసి ఖచ్చితంగా పారాగ్రాఫ్లోనే ఉంటాయి మ్యాక్సిమం.
కాబట్టి అందుకనే నేను వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజియెస్ట్ అని నేనేం చెప్తానంటే రీడింగ్ కాంప్రహెన్షన్స్ అని చెప్తా. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్స్, గ్రామర్, ఈ రెండు నేర్చుకుంటే కనుక సెట్. అంతే కదండి. ఈ మూడు అంటే మనం ఇంగ్లీష్లో మనం ఏం నేర్చుకోవాలి, గ్రామర్, వొకాబ్యులరీ, అట్లానే రీడింగ్ కాంప్రహెన్షన్స్. ఈ గ్రామర్ అనేది రేపటి నుంచి అంటే వారానికి ఒక వీడియో ఇంగ్లీష్కి అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసింది మీరు ఆ వారం మొత్తం పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. ప్రస్తుతానికైతే నేను ఇంగ్లీష్ నెక్స్ట్ వీడియో వచ్చేసి గ్రామర్తో స్టార్ట్ చేస్తాను. ఒక ఆర్డర్లోనే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వీడియో నెక్స్ట్ది సబ్జెక్ట్, వర్బ్, ఆర్గ్యుమెంట్ దగ్గర నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీకు గనక ఈ వీడియోస్ కనుక మీకు హెల్ప్ఫుల్గా అంటే అర్థమయ్యి మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అట్లానే మీలాంటి విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకి షేర్ చేసేయండి. అట్లానే సపోర్ట్ కోసం మాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యూట్యూబ్ ఛానల్ని. ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్.